హాయ్ అండి. ఈరోజు మనము గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకు మినప్పప్పు. సో, నేను మినప్పప్పు ఇక్కడ 2 అవర్స్ బిఫోర్ నానబోసానండి. సో, మినప్పప్పు ఒక 2 గంటలు నానబెడితే చాలు. సో, దాంట్లో కొంచెం మెంతులు వేసాను అంతే. ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసి 2 అవర్స్ నానబెట్టి కడిగేసేసి దాన్ని మిక్సీ వేసుకుందామండి. సో, మిక్సీ వేసుకునేదానికి మీరు ఈ పిండిలో నీళ్ళు వేయకండి. నీళ్ళు వేసేస్తే ఎక్కువ లూజ్ అయిపోయి మనకి గారెల షేప్ రాదు. సో, మనము అంటే నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళతో ఆ పిండిని నీట్గా రుబ్బుకోవాలి. కొంచెం గట్టిగా రుబ్బుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకుంటే గారెలు మనకి ఫ్లఫీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఇప్పుడు మనము దీంట్లో మిరియాలు యాడ్ చేద్దామండి. మిరియాలు నేను క్రష్ చేసి వేస్తున్నాను. సో, ఇది క్రష్డ్ పెప్పర్ అండి. సో, క్రష్డ్ పెప్పర్ అందులో యాడ్ చేసుకుందాము. సో, ఇందులో కావాల్సింది మనకి క్రష్డ్ పెప్పర్, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అండ్ అల్లం ముక్కలు అండి. సో, మీకు ఏమి కావాలో వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈరోజు ఇవే యాడ్ చేస్తున్నాను. సో, ఇది ఆప్షనల్. మీరు ఏమేమి కలుపుకోవాలనుకుంటున్నారో మీ చాయిస్ అండి. మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసి దాన్ని కొంచెం ప్లెయిన్ మొత్తం బీట్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకొని చూడండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉందా, ఉప్పు సరిపోయిందా. ఉప్పు సరిపోకపోతే మనం ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు అండి. సో, ఇది మొత్తం వేసేసి ఒకసారి బాగా బీట్ చేసుకొని ఒకసారి జస్ట్ చిన్న ఇది టేస్ట్ చేసి చూడండి మీకు ఎలా ఉంటుందో. మీ టేస్ట్కి తగ్గట్టు ఉండేలాగా చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఇందులో జీలకర్ర పెప్పర్ యాడ్ చేశాను కదా, క్రష్డ్ పెప్పర్, తర్వాత జీలకర్ర, ఇటు వచ్చేసి ఉల్లిపాయలు, చిన్న ముక్కలు ఉల్లిపాయలు అండ్ అల్లం ముక్కలు అండి. అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న కట్ చేసుకొనేసి దాన్ని మనం యాడ్ చేస్తాము. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటున్నాము. సో, ఇవన్నీ యాడ్ చేసేసి నీట్గా దాన్ని బీట్ చేసుకుందామండి, కలిపేసేసిన తర్వాత అది బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనము గారెలు వేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఒక సైడ్కి నేను ఎట్లా బీట్ చేస్తున్నానో అలా బీట్ చేయాలండి. ఒక 5 to 10 minutes అలా బీట్ చేసినప్పుడు మొత్తము మీకు చాలా ఫ్లఫీగా వస్తాయి. గారెలు అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి. సో, మీరు అలా చేసుకోండి. అది చాలా అంటే గారెలు మనకి ఫ్లఫీగా రావటానికి హెల్ప్ అవుతుంది. సో, ఆయిల్ మాత్రం మీడియం హీట్లో పెట్టుకొని అది మీరు గారెలు వేసుకోండి. సో, గారెలు చూస్తున్నారు కదా, చెయ్యి తడుపుకొని పిండి తీసుకొని గారెలు వేసుకోవాలండి. గారెలు వేసిన తర్వాత వాటిలంతటా అవే పైకి వచ్చేస్తాయి. సో, మీరు ఎటువంటి గరిట పెట్టవద్దు. సో, మీరు గారెలు వేసేసి అది పైకి వచ్చి ఒక 2 minutes 3 minutes వేగిన తర్వాత అటు ఇటు తర్వాత తిప్పిన తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ కాల్చుకొని అవన్నీ తీసేయచ్చండి. సో, మీరు ఈ వీడియోలో చూడండి ఎలా చేస్తున్నానో, దాని ప్రకారమే మీరు చేసుకోవచ్చు. ఒకసారి మీరు చూడండి. సో, ఇప్పుడు అన్ని గారెలు వేస్తున్నాను. నేను ఒక్కసారి కూడా గరిటె పెట్టలేదండి. గరిటె పెడితే ఇప్పుడు అతుక్కుపోద్ది అండ్ షేప్ కూడా పోతుంది. సో, చూసి నెమ్మదిగా గారెలు వేసాను. అవి ఆన్ ఇట్స్ ఓన్ పైకి వచ్చేస్తూ ఉన్నాయి కదా. సో, ఈ టైంలో ఇదండి అన్నీ ఇట్లా పైకి వచ్చేసినాయి. సో, వచ్చేసిన తర్వాత దాన్ని తిప్పుకొని రెండు వైపులు నీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకొని దాన్ని మనం తీయాలి. సో, తిప్పేదానికి ఇలా ఏదైనా సన్నటిది గరిటె తీసుకొని బ్యాక్ సైడ్కి తీసి తిప్పేలాగా చూసుకోండి. అది మీకు ఇంకా ట్విస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, టర్న్ చేయటానికి. మీరు ఇదంతా వంట మీడియం ఫ్లేమ్లోనే చేయండి. మీడియం ఫ్లేమ్లో చేస్తేనే అవి ఉడుకుతాయి. బయట క్రంచీగా వచ్చి లోపల వచ్చేసి సాఫ్ట్గా ఉంటాయి. లేదు అంటే లోపల ఉడకకుండా బయట అయితే ఉడికిపోతాయి, కాలిపోతాయి. బయట బాగా కాలిపోయి లోపల వచ్చేసి మెత్తగా పిండిగా ఉండిపోతాయండి. సో, అలా తినటం వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది. సో, మీరు
అలా చేయకండి. సో నీట్గా రెండు వైపులు ఉడికేలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేసి దాన్ని తీసేయండి. ఏందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను తీసేస్తున్నాను. సో సేమ్ రిపీట్ చేయండి. మిగతా బాయిల్ ఆఫ్ గారెలు ఎలా వేస్తారో సేమ్ వే అంతే అన్నీ కూడా అలాగే వేసేసి డిష్ అవుట్ చేసి మీకు మీకు దేంతో నచ్చుతుందో ఆ చట్నీతో తినచ్చు. టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, విత్ కారప్పొడి, ఎర్రకారం, అల్లం చట్నీ కానీ, వాట్ ఎవర్ మీ ఫ్లేవర్ మీకు ఏది నచ్చుతుందో దాంతో తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.